నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన జీవిత ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు భారతదేశాన్ని నిజంగా తెలుసుకోవాలనుకుంటే వివేకానందుణ్ణి చదవండి. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? సాక్షాత్తు గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్. కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించిన ఒక వ్యక్తి గురించి అంత పెద్ద ఆయన ఎందుకలా అని ఉంటారు? వివేకానంద అంటే కేవలం ఒక సన్యాసి మాత్రమే కాదు. ఆయన ఒక ఆలోచన, ఒక శక్తి. 19వ శతాబ్దంలో భారతదేశపు పునరుజ్జీవనానికి, ఈ కైండ్ ఆఫ్ ఇండియన్ రెనేసాన్స్కి ఒక ముఖ్యమైన పిల్లర్ లాంటివారు. ఆయన మన దేశపు ఆధ్యాత్మికతను పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడమే కాదు, బానిసత్వంలో మగ్గిపోతున్న మన యువతలో ఆత్మవిశ్వాసాన్ని, జాతీయవాదాన్ని నింపారు. కర్మ, జ్ఞానం, భక్తి, రాజయోగం వీటన్నింటినీ కలిపి ఆయన ఒక కొత్త దారిని చూపించారు. దాని పేరే ప్రాక్టికల్ వేదాంత. మరి ఆ ప్రయాణం ఎలా మొదలైంది చూద్దాం. 1863 జాన్వరి 12 మకర సంక్రాంతి పండుగ రోజు కలకత్తాలోని ఒక పేరున్న కుటుంబంలో ఒక బాబు పుట్టాడు. అతని పేరు నరేంద్రనాథ్ దత్తా. వాళ్ల నాన్నగారు విశ్వనాథ్ దత్తా కలకత్తా హైకోర్టులో ఒక సక్సెస్ఫుల్ అటార్నీ. ఆయనకి వెస్టర్న్ లిటరేచర్, సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. తల్లి భువనేశ్వరీదేవి ఎంతో భక్తిపరురాలు. నరేంద్రుడికి చిన్నప్పటి నుంచి హిందూ పురాణాల గురించి, మంచి చెడుల గురించి నేర్పింది ఆమె. చిన్నప్పుడు నరేంద్రుడు చాలా అల్లరివాడు, కాని అదే సమయంలో అతని తెలివితేటలు అసాధారణం. స్వతహాగా ఒక రెబెల్ లాంటివాడు. ప్రతి దాన్ని ప్రశ్నించేవాడు. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో వెస్టర్న్ ఎడ్యుకేషన్ తీసుకున్నాడు. యూరోపియన్ హిస్టరీ, ఫిలాసఫీ, లాజిక్, సైన్స్ అన్నీ చదివాడు. ఈ క్రమంలో అతను తీవ్రమైన స్కెప్టిక్, అంటే ఒక సందేహవాదిగా మారాడు. దేవుడు నిజంగా ఉన్నాడా? ఉంటే ఆయన స్వరూపమేంటి? ఈ ప్రశ్నలు అతన్ని నిరంతరం తొలిచేస్తుండేది. అలాంటి ఒక సమయంలో 1881లో అతని జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక సంఘటన జరిగింది. అతను దక్షిణేశ్వర్ సాధువు శ్రీ రామకృష్ణ పరమహంసను కలిశాడు. నరేంద్రుడు ఏమాత్రం సంకోచించకుండా సూటిగా అడిగాడు, మీరు దేవుణ్ణి చూశారా? శ్రీ రామకృష్ణుడు వెంటనే బదిలిచ్చారు, అవును, చూశాను. నేను నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నానో ఆయనను కూడా అంతే స్పష్టంగా చూస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నీకన్నా లోతుగా అనుభూతి చెందగలను. ఆ సమాధానానికి నరేంద్రుడు షాక్ అయ్యాడు. మొదట అతని లాజికల్ మైండ్ దీన్ని నమ్మడానికి ఒప్పుకోలేదు. కాని శ్రీ రామకృష్ణుడిలోని ఆ అమాయకత్వం, ఆ దివ్యమైన అనుభూతి యొక్క తీవ్రత అతన్ని మళ్లీ మళ్లీ దక్షిణేశ్వర్కి వెళ్లేలా చేశాయి. ఆ తర్వాత 5 సంవత్సరాలు శ్రీరామకృష్ణుడు ఎంతో ప్రేమతో, కొన్నిసార్లు కఠినమైన పరీక్షలతో నరేంద్రుడికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించారు. వేదాంతంలోని గొప్ప నిజం, అంటే జీవుడు బ్రహ్మం ఒక్కటే అనే సత్యాన్ని అతనికి అనుభూతి చెందేలా చేశారు. 1886లో శ్రీరామకృష్ణులు మహాప్రయాణం చెందిన తర్వాత నరేంద్రుడు తన గురుసోదరులతో కలిసి సన్యాసం స్వీకరించి వివేకానంద అనే పేరును ధారణించారు. గురుగారి శరీరం దూరమైన తర్వాత వివేకానంద ఒక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం నిజమైన స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి దేశ పర్యటనకు బయలుదేరాలి అని. 1888 నుంచి 1892 వరకు ఒక పరివ్రాజకుడిగా, అంటే ఎ వ్యాండరింగ్ మంక్ లాగా దాదాపుగా మొత్తం భారతదేశాన్ని కాలినడకన చుట్టేశారు. ఆ ప్రయాణం ఆయనకి ఒక పెద్ద పాఠశాల అయింది. ఒకవైపు సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్న పండితులు, రాజులు, మహారాజులతో మాట్లాడారు. మరోవైపు దేశంలో అత్యంత పేదవారు, అంటరాని వాళ్లుగా చూడబడుతున్న వాళ్లతో కలిసి జీవించారు. భారతదేశపు విపరీతమైన పేదరికాన్ని, అజ్ఞానాన్ని, మూఢనమ్మకాలను కళ్లారా చూశారు. ఆ అనుభవం ఆయనన్ని తీవ్రంగా కలిచివేసింది. ప్రజలు కడుపు నిండనంత కాలం ఆధ్యాత్మికత గురించి మాట్లాడటం అర్థం లేనిది అని ఆయన గ్రహించారు. ఆయన యాత్ర 1892 డిసెంబర్లో కన్యాకుమారిలో ముగిసింది. అక్కడ సముద్రం మధ్యలో ఒక పెద్ద బండరాయి మీద కూర్చొని 3 రోజుల పాటు తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయారు. ఆ ధ్యానంలో ఆయనకి ఒక స్పష్టత వచ్చింది. భారతదేశ పతనానికి కారణం దాని మతం కాదు,
ప్రజల్లో విద్య, ఆత్మవిశ్వాసం లేకపోవడమే అని అర్థమయ్యింది. ఈ సందేశాన్ని ప్రపంచానికి, ముఖ్యంగా వెస్ట్కి చెప్పాలి అని నిర్ణయించుకున్నారు. భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్నిచ్చి దానికి బదులుగా వాళ్ల దగ్గర నుంచి సైంటిఫిక్ నాలెడ్జ్, టెక్నాలజీ, డబ్బు సహాయం తీసుకోవాలి అని. ఇదే ఆయన ప్లాన్. ఆయనకి వివేకానంద అనే పేరునిచ్చింది, విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక సహాయం చేసింది ఖేత్రి మహారాజా అజిత్ సింగ్. వివేకానంద జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం 1893 సెప్టెంబర్ 13న మొదలైంది. అమెరికాలోని చికాగోలో జరుగుతున్న ప్రపంచ మతాల పార్లమెంట్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ భారతదేశం నుంచి ఏకైక ప్రతినిధి ఆయనే. మొదట్లో ఆయన వేషధారణ చూసి ఆయన ఎవరో తెలియక చాలామంది పట్టించుకోలేదు. కానీ ఆయన తన చారిత్రాత్మక ప్రసంగాన్ని మొదలుపెట్టగానే అక్కడ సీన్ మొత్తం మారిపోయింది. ఆయన తన స్పీచ్ని ఇలా మొదలుపెట్టారు: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, అంటే అమెరికా దేశపు నా సోదరీ సోదరులారా. ఆ పిలుపులో ఎంత ఆత్మీయత ఉందంటే ఆ హాల్ మొత్తం 2 నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో దద్దరించిపోయింది. ఆయన ప్రసంగం హిందూ మతం వేదాంత తత్వానికి ఒక పవర్ఫుల్, ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఆయన చెప్పారు, అన్ని మతాలు ఒకే సత్యం వైపు నడిపిస్తాయి. ఎలాగైతే వేర్వేరు నదులు చివరికి సముద్రంలో కలుస్తాయి. ఆ ఒక్క స్పీచ్తో ఆయనకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. అప్పటినుంచి పాశ్చాత్య దేశాలు హిందూ మతాన్ని ఒక మూఢనమ్మకాల మతంగా కాకుండా ఒక యూనివర్సల్ ఫిలాసఫీగా చూడటం మొదలుపెట్టాయి. చికాగో సక్సెస్ తర్వాత స్వామీజీ సుమారు 4 సంవత్సరాలు అమెరికా, యూరోప్లలో పనిచేశారు. అక్కడ వేదాంత సొసైటీలను స్థాపించి యోగా వేదాంత విద్యను ప్రచారం చేశారు. మిస్ మార్గరెట్ నోబెల్ తర్వాత ఆమె భగిని నివేదితగా మారారు. మిసెస్ సారాబుల్ లాంటి ఎందరో ప్రముఖులు ఆయనకి శిష్యులుగా మారారు. 1897లో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆయనకు ఒక హీరోకి ఇచ్చినట్టు స్వాగతం పలికారు. అప్పుడు ఆయన తన గురుగారి బోధనలకు ఒక ఆర్గనైజేషనల్ రూపాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అదే సంవత్సరం ఆయన రామకృష్ణ మిషన్ని స్థాపించారు. మిషన్ యొక్క మెయిన్ ప్రిన్సిపుల్ ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయచ, అంటే మన ముక్తి కోసం, అదే సమయంలో ప్రపంచ సంక్షేమం కోసం పనిచేయటమే. ఆయన శివజ్ఞానే జీవసేవ అనే ఆదర్శాన్ని ప్రచారం చేశారు. అంటే ప్రతి మనిషిలోనూ శివుణ్ణి చూసి సేవ చేయటమే నిజమైన పూజ అని చెప్పారు. రామకృష్ణ మఠం సన్యాసుల ఆధ్యాత్మిక సాధనకు కేంద్రంగా ఉంటే, రామకృష్ణ మిషన్ సమాజ సేవకు, అంటే ఎడ్యుకేషన్, హెల్త్, రిలీఫ్ వర్క్స్కు కేంద్రంగా మారింది. స్వామి వివేకానంద యొక్క అతిపెద్ద కాంట్రిబ్యూషన్ ఈ ప్రాక్టికల్ వేదాంత. ఉపనిషత్తులలో ఉన్న క్లిష్టమైన విషయాలను మన డైలీ లైఫ్లో అప్లై చేసుకునేలా సింపుల్గా మార్చారు. ఆయన ఫిలాసఫీలోని కొన్ని ముఖ్యమైన పాయింట్స్: 1, మానవునిలో దైవికత్వం, అంటే డివినిటీ ఆఫ్ మ్యాన్. ఆయన అన్నారు, మీలో ప్రతి ఒక్కరూ దైవస్వరూపులే. మన అసలు స్వరూపం పవిత్రత, శక్తి, జ్ఞానం. బలహీనత లేదా పాపమనేవి కేవలం మన అపోహలే. ఇంకా ఆయన యువశక్తిని ఎంతగానో నమ్మారు. భారతదేశం మళ్లీ ప్రపంచ గురువు కావాలంటే అది యువత మేల్కుంటేనే సాధ్యమని గట్టిగా చెప్పారు. వాళ్లకి పిలుపునిచ్చారు: లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు ఆగకండి. నిరంతరం దేశం కోసం, ప్రపంచం కోసం పనిచేయడం వల్ల ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణించింది. డయాబెటిస్ మరియు ఇతర అనారోగ్యాలు ఉన్నప్పటికీ ఆయన తన పనిని ఆపలేదు. 1902 జూలై 4, కేవలం 39 ఏళ్ల 5 నెలల 24 రోజుల వయసులోనే బేలూర్ మఠంలో ఆయన మహాసమాధి చెందారు. ఆయన శరీరం మనల్ని విడిచిపెట్టినా ఆయన మొదలుపెట్టిన పని ఆగలేదు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక జీవంత శక్తి అని దీని ద్వారా మనకి అర్థమవుతుంది. స్వామి వివేకానంద వారసత్వం చాలా గొప్పది. ఆయన హిందూ మతాన్ని సంకుచితత్వం నుంచి బయటకు తీసుకువచ్చి దానికి ఒక గ్లోబల్, యూనివర్సల్ రూపాన్ని ఇచ్చారు. ఆయన చెప్పిన జీవసేవ అనే మాట లక్షల మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరో స్వాతంత్ర సమరయోధులకు ఆయనే స్ఫూర్తి. ఆయన భారతదేశానికి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ఇచ్చారు. స్వామి వివేకానంద మన మధ్య లేకపోయినా ఆయన మాటలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఆయన ఇచ్చిన పిలుపు, అంటే ధైర్యంగా ఉండండి, అన్ని బలహీనతలను వదిలేయండి అని ఈ రోజుకి భారతీయ యువతను ఇన్స్పైర్ చేస్తూనే ఉంది. ఆయనన్ని ఆధునిక భారతదేశపు గొప్ప నిర్మాతలలో
ఒకరిగా నిలబెట్టింది.